అమెరికా కెనడాల మధ్య ట్రేడ్ వార్ మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఒక్కసారిగా విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్ రంగానికి చెందిన కార్లు, ట్రక్కులు, ఆటో విడి భాగాలపై టారిఫ్లను ఏకంగా 50% పెంచుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ బెదిరింపులపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అంతే ఘాటుగా స్పందించారు. ఈ ట్రేడ్ వార్ పరిణామాలపై ఒక ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అమెరికా కెనడాల నడుమ గత కొన్ని రోజులుగా సాగుతున్న వాణిజ్య చర్చలు చివరి నిమిషంలో అకస్మాత్తుగా రద్దయ్యాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ చర్చల నుంచి తప్పుకున్నాయి. చర్చలు విఫలమైన కొన్ని గంటల్లోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిర్ణయాన్ని వెల్లడించారు. జనవరి 1వ తేదీ నుంచి కెనడియన్ కార్లు, ట్రక్కులు, ఆటో భాగాలపై ప్రస్తుతం ఉన్న 25% సుంకాన్ని ఏకంగా 50%కి పెంచుతున్నట్లు హెచ్చరించారు. అమెరికా విధించిన గడువు ముగియడానికి కొద్దిసేపటికి ముందే కెనడా చర్చల నుంచి బయటకు రావడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దాదాపు $20 బిలియన్ విలువైన కెనడియన్ దిగుమతులపై 50% అదనపు పన్నును విధించేందుకు అమెరికా సిద్ధమైంది. అమెరికా ఆఖరి నిమిషంలో ఆమోదయోగ్యం కాని నిబంధనలు తెరపైకి తెచ్చిందని, వేరే ఇతర దేశాలతో కెనడా చేసుకునే వాణిజ్య ఒప్పందాలపై పరిమితులు విధించే క్లాజులను చేర్చాలని చూసిందని కెనడా అధికారులు ఆరోపిస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా మండిపడ్డారు. ట్రంప్ బెదిరింపులు తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని, కెనడా ఆటోమొబైల్ రంగాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా సరైన వైఖరితో ముందుకొస్తే మళ్లీ చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు కెనడాయే చివరి నిమిషంలో మరిన్ని రాయితీలు కోరుతూ ఒప్పందాన్ని దెబ్బతీసిందని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామిసన్ గ్రీవ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అంతా భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో చర్చలు రద్దు కావడం గ్లోబల్ మార్కెట్లను కలవరపెడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.